చెయ్యి చూడు ఎట్ట లేదో నేను చూస్తా. మధ్యాహ్నం అసలు లెగవలేదు కదా చెయ్యి, చేతు తినమంటే తినలేవు కదా. కూడా కదలేదు స్టార్టింగ్. అసలు ఏళ్ళు రోడ్ లేపు పైకి లేపు చెయ్యి పైకి లేపు బస్. అదే సూపర్ 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 సూపర్. లేదు నువ్వే లే పండి కింద పండి. లేమ్మా కడతాలేక అక్క రాయ రాయ అమ్మా రాయ 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 కాళ్ళు కింద పెట్టు. లెక్కత పెడతా వేసేసి బయట కూర్చుందాం. బయట కూర్చుందాం. నుంచో వద్దబ్బా వద్దయ్య కుర్చీలో కూర్చో. రారా నిలబడతారా నుంచో అయ్య రా నిలబడు నుంచో. లేసే అది కాళ్ళు కింద పెట్టు లేసే. అంతే అంతే ఏముందానికి వేయాలా కూర్చో. అది దాని అంతే 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 పడవ ఏం పడవ లేయగలుగుతావు. ఏం పడవ చేయగలరు ఏం పడవ ఏం పడవ తొందరగా నయం అయితే నాకు మంచిదేగా. అంతేగా. నైట్ ఇంకా లేపో ఇలా ఇలా రావాలి చెయ్యి అక్కడికి రావాలి. లేపో కింద నుంచి లేపండి. కింద నుంచి ఇప్పుడు లేపండి. కింద నుంచి అంటే కింద నుంచి లేపుకుందలే. అది అది అట్లే ఇంకా వస్తుంది వస్తుంది. రావాలి పైకి ఇట ఇక్కడ దాకా రావాలి. ఇట రావాలి. గ్యాప్ అనేది చిన్న చిన్నగా పూడ్చుకుంటుంది. వదిలేస్తుంది. లూజుగా ఇప్పుడు ట్రై చేయండి. ఇంకా ఇంకా గట్టిగా ఇంకా తల మామూలుగా స్టడీ పెట్టండి. తల బిగించుకోబోతుంది మీరు. ఫ్రీగా లేదండి. ఫ్రీగా లేక చెయ్యి. ఇంకా ఇంకానమ్మా కిందికి పైకి రండి. కిందికి పైకి ఏ సదులు ఇట్టగా అక్కడే పట్టుకుంటా. లేదండి. పడవ 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 అలా కాదు, లేచి నిలబడండి. స్టడీగా నిలబడండి. స్టడీగా. అదే సూపర్. స్టడీగా నిలబడండి. చేయి వదిలేండి. రెడీగా అండి. మీరేం పడాలి కింద. స్టడీగా నిలబడండి. నడుము బాగానే ఉంది మీకు. ఇప్పుడు నడవగలుగుతారు మీరు. భయపడకండి. పడరు మీరు. ప్రస్తుతం మీరు కూర్చోండి. కూర్చో. మీరు ఇప్పటి నుంచి నడవగలుగుతారు. కొంచెం ప్రోటీన్స్ అందితే చాలు. ఇంకా అది ఉంటే ఇంకా బాగా పోయినట్టు. ఇచ్చాలే మీ అబ్బాయికి ఇచ్చాను. దానికి బట్టి మీరు ఇది చేయండి. బాడీ మొత్తం ఫ్రీగా అనిపిస్తుంది. నడుము కూడా ఫ్రీగా ఉంది. కాళ్ళు ఇప్పుడు నడవగలుగుతారా? నడవగలుగుతాను. మీరు వచ్చే క్రిస్టమస్ పండగ రోజు మీ పండగకి మీరు మొత్తం మీరే తిరగాలి. ఈడ అమ్మా తిరగాలి. మీరే మళ్ళీ చేసుకోవాలి. చేయగలుగుతారులే మీరు. స్టడీగా ఉండండి మీరు. ఇప్పుడు ఎత్తండి చెయ్యి. ఇంకా ఇంకా
ముందు కంటే పర్లేదా? ముందు కంటే పర్లేదా? ఒక్క నిమిషం ఆగు. లూజ్ ఇవ్వండి. చెయ్యొద్దు, ఎత్తు పైకి చెయ్యి. ఈ చెయ్యి. ఇంకా ఇంకా అంతే. వెరీ గుడ్. ఇదే. ఇది మొత్తం టైట్ చేయకూడదు, స్టడీగా ఉండాలి. ఇలా వచ్చేస్తుంది చెయ్యి మొత్తం ఇట్లా లేస్తుంది పైకి. వచ్చేస్తుంది లే చెయ్యి. రేపు ఇంకా స్టడీగా లేపు, ఇట్లా ఇట్లా లేస్తుంది. మళ్ళీ ఆ చేయందుకు ఈ చేతితోనే పైకి లేపు. స్టడీగా నిలబడు. బెండ్ అయితే నువ్వు ఎత్తలేవు, ఒంటి బరువు మొత్తం ఇది నరుల మీద పడుతుంది. స్టడీగా లేవు, లేస్తుంది చెయ్యి. ఊపుతో లేపు, మంచి ఊపుతో లేపు, ఫాస్ట్గా లేపు. చిన్న కన్ఫ్యూజ్ ఏంటంటే పెద్దమ్మ, నువ్వు అంటే నువ్వే నరాలు బిగిస్తుంటే నేను కన్ఫ్యూజ్ అవుతున్నా. నరాలు బిగించుకమ్మా, చూడదు ఆయనకి. నువ్వు నువ్వు చెయ్యి ఇచ్చేసి వదిలేసేయాలా. చెయ్యి ఇచ్చేసేసి ఆయన ఏ పార్ట్ చేస్తుంటే ఆ పార్ట్ ఇచ్చేసి నువ్వు టైట్ చేస్తున్నది. చెయ్యి ఫ్రీగా పెట్టు, అమ్మాయి చూడు. చెయ్యి ఫ్రీగా పెట్టుమా. చెయ్యి ఆయనకి ఇచ్చేసి వదిలేసేసి చెయ్యి చెయ్యి చూడు ఎట్టా లేదో నేను చూస్తా. మధ్యాహ్నం అసలు లెగవలేదు కదా చెయ్యి. చేతు తినమంటే తినలేవు కదా. కూడా కదలేదు స్టార్టింగ్. పైకి లేపు, చెయ్యి పైకి లేపు. బస్ అదే. సూపర్ 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 సూపర్. పొద్దున్న లేపలా. ఇదిగో మొహం నా కళ్ళే చూపిస్తా పైకి. నేను ఇంట్లో ఇన్ని సార్లు చేసినా గానీ ఆ ఫ్రెండ్ వచ్చింది దెంగి తిని వెళ్ళిద్దే. ఫ్రెండ్స్ వచ్చింది దెంగి. సరే నడవండి, చిన్నగా చిన్నగా నడవండి అంతే. అలా గ్యాప్ ఇస్తూ నడుస్తే ఏమవుతుందంటే నడుములో బలం వచ్చేస్తుంది. అది బాగానే నడుస్తున్నాం. ఇలా నడిస్తే నడక వచ్చేసినట్టు ఇంకా అంతే. సూపర్ అంతే. ఇంకా మామూలు విషయం కాదు. ఇంకా ఇది భలే మిరాకిల్. ఇది చక్కగా నడుములో బలం కావాలి, కూర్చో. ఇంకా అది దిగు దిగు, నేను పట్టుకోను, నువ్వు దిగు. కూర్చో కూర్చో కూర్చో. దిగాల మీరే, ఎవరు పట్టుకోరు మీకు. దిగు, కూర్చో 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 కూర్చో. ఇదే అదే సూపర్. అంతే. ఇప్పుడు లేచి నడవాలా మీరు. లేచి నిలబడండి, చిన్నగా చిన్నగా నిలబడతారు మీరు. చూడండి, స్టడీగా నిలబడండి, స్టడీగా. భయపడకండి, పడరు మీరు. నడుస్తారు మీరు ఇప్పుడు.
అదే సూపర్. తీసుకెళ్ళండి ఆ గదిలోకి అయితే. అంతే అంతే. అంతే. ఒక చిన్న స్టాండ్ ఒకటి వస్తుంది, బయటికి నడిపిమంటారా అక్కడలాగా. ఆ తలుపు తెరిచేటప్పుడు ఈ రెండు చేతులు వదిలేసి తలుపు తెరిచిందామా. ఇంకా రేపటి నుంచి నేను పట్టుకోని ఇంకా తల్లి నువ్వే నడవాలి. బయట మంచం మీద పండుకుంటుంది కానీ. వెరీ గుడ్. అంతే అంతే. వెరీ నైస్. అంతే అంతే అంతే. కాళ్ళు మామూలుగా స్టడీగా నిలబడండి. అంతే నడవండి. అంతే. ఇది సూపర్. ఇప్పుడు ఇక్కడ కూర్చుంటారా? కూర్చోబెట్ట. కూర్చోండి, సరిగ్గా కూర్చోండి. వెనకాల జరగండి, జరగండి వెనకాల. చెయ్యి ఎత్తి జరుగు, వెనక్కి నడువు ఎత్తి, నడువు ఎత్తుతాను. స్టడీగానే పెట్టండి. లేండి, గట్టిగా పట్టు. చిన్నగా నడుము స్టడీగా. ఆయన కళ్ళే చూడు. అస్సలు భయపడకూడదు. రేపు మీ పండగ వచ్చేసరికి బయట తిరగాల. క్రిస్టమస్ కదా. పద పద లోపలికి పదమ్మా. అస్సలు భయపడకూడదు. కింద ఏం పడరు. చిన్నగా ఎక్కు, గుమ్మం ఎక్కు. అంతే అంతే. చూడండి వాళ్ళకి వెళ్ళి బెడ్రూమ్లోకి. ఏం తింటున్నారు మీరు? పప్పులు తింటున్నారా? ఇప్పుడు కాలు అలా రాదు. కాళ్ళు బాగానే నడుస్తారు మీరు. కాళ్ళు ఈడ్చడం అట్లా చేయకూడదు. మీ కాళ్ళు అలైన్మెంట్ బాగా చేశాను నేను. మామూలు ఫ్రీగా నడవచ్చు. మీరు భయపడుతున్నారు అంతే. భయపడగలండి, నడవండి. బెడ్రూమ్లోకి తీసుకెళ్ళాలి. నేను 2 రోజులు పోతే గ్యాప్లు వచ్చేస్తాయి కాళ్ళు. అమ్మ ఇంకా నువ్వే బయట తిరిగొచ్చు. ఇంకా హలో బ్లెస్సీ, ప్రేయర్లో ఉన్నాను. ఏం మరి గుర్తులేదు నాకు. రండి. లేపు పెద్దమ్మను, లేపు పైకి. ఈ అది కూడా లేపు, ఇది కూడా లేపు. అదే సూపర్. ఇంత లేచిందా స్టార్టింగ్లో అసలు కదలలేదు నీ చెయ్యి. ఏళ్ళు కూడా కదలలేదు. ఇప్పుడు కదిలిస్తున్నావుగా. ఇంకా లేపండి. ఇంకా సూపర్. ఇంకా నువ్వు సెట్ అయిపోయావు అబ్బా. ఇంకా ఇంతకుముందు చెయ్యి అసలు కదిలేది కాదు. ఇప్పుడు లేస్తుంది, చెయ్యి లేస్తుంది. మొత్తం కదలికలు బాగున్నాయి. లేచి నడుస్తున్నావు కూడా. చేసిన తర్వాత ఎలా ఉంది చెప్పు? పర్వాలేదు, బాగానే ఉంది. ఎందుకంటే చేపిస్తున్నారు కదా, చేపి బట్టి ఇంకా మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. చిన్నగా చిన్నగా
అది బాబా. నువ్వు అది లేకుండా కూడా నడవచ్చు కమ్మగా. కొద్దిగా భయం ఉంది. భయం ఏముందిలే, తగ్గిపోయింది ఇంకా మొత్తం. మా దయం ఉంది. సరే. అది కొద్దిగా అయితే. సరిగా పట్టుకో. పడిలే. నేను ఇంకా క్రిస్టమస్ మీ పండగప్పటికి ఇంకా నడవాలి అన్నాను. దేవుడి దేవాల ముందే సెట్ అయిపోయారు. దేవుడి దయ, దేవుడి దయ, దేవుడి దయ, నీ దయ, దేవుడి ఆశీర్వాదం, ఆశీర్వాదం మీ దయ, దేవుడి దయ, తర్వాత మీ దయ మాకు. ఇప్పుడు ఎలా ఉంది పెద్దమ్మ నీకు? ఇంకా నడుస్తావు, ఇంకా నువ్వే తిరుగుతుండాలా, నువ్వే చేస్తుండాలా అన్ని పనులు. చేత్తో చేత్తో చెప్పు. లే లే లే. అంతే అడిగాయి అడిగాయి. అంతే. వెరీ గుడ్ 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 గుడ్. అంతే ముందుకి. ఇంకా నడు, ఇంకేం కాదు. ఇంకా అదంటే హైట్ ఎక్కువైందేమో అది. ముందుకు రా. మీరు తీయండి. పెట్టండి. పెట్టండి. అది కాదు, బాగుండాలి. దేవుడు అందరూ ఆశీర్వదించి క్రిస్టమస్ పండగప్పటికి నడవాలన్నారు. ఈ లోపే నడిచేస్తున్నాడు. ఇట్లా ఇట్లా వంటగదిలోకి రా. మా మా వెరీ గుడ్. దా దా పట్టుకున్నాడు అబ్బాయి, వెనక పట్టుకున్నాడులే. వెరీ నైస్. ఇంకా దేవుడి దయ, దేవుడి దయ, ఏసై తండ్రి దయ, సూపర్ రిజల్ట్ వచ్చింది. దేవుడి దయ, ఏసై తండ్రి దయ, తండ్రి బిడ్డలు చక్కగా వచ్చి కొడతారు. నా వాగ్దానం మంచిగా లోపలికి నువ్వు ఇట్నాడు ఇట్నాడు ఇట్నాడు. పక్షవాతంతో బాధపడే వాళ్ళందరూ బాధపడాలి. 200 మంది పూర్తవాలి. 200 మంది పూర్తయ్యేటట్టు ఏర్పాటు చేయండి. వృద్ధి ఉండేటట్టు, ఆరోగ్యంతో ఉండేటట్టు, ప్రయోజకులుగా ఉండేటట్టు చేయడానికి వచ్చేటటువంటి భాగ్యాన్ని మామగారు నీకు మాత్రం తీసా. కూర్చోటం కాదు, నడు నడు. నడుస్తాను నడుతాను.
నేను గుర్తు పెట్టుకొని అలా నడుపుతా. మీకు దిగులొద్దు, బాధ వద్దు, భయం వద్దు, ఒకళ్ళు ఇస్తారు చేస్తారని అనుకోవద్దు అయ్యా. నా ఇప్పుడు దేవుడి దేవల్ల నువ్వు బాగా అయిపోయినావు. అవునయ్యా. అన్నాడు పైకి పంపడానికి. దేవుడి దయ ఏంది, మీకు ఆరోగ్యం సక్రంగా ఉంటుంది, బిడ్డలు సక్రంగా పుడతారు, బిడ్డలు కొడతారు, వాళ్ళు అనాథులు కాకుండా జాగ్రత్తగా నా దీవెన అనేది యేసయ్య తండ్రికి ఇస్తున్నాను. ఇండియా అయ్యగారికి నువ్వైతే దేవుడి దేవల్ల బాగా అయిపోయినావు. ఇంకా నువ్వే నడుస్తున్నావు, నువ్వే తిరుగుతున్నావు, అన్నీ నువ్వే చేస్తున్నావు. లేదులే అయ్యా. నువ్వు బాగా అయిపోయినట్టేనా? ఇంకా ధైర్యంగా ఉండాలి నువ్వు. ఉంటాగా. సరే అమ్మా. మా అమ్మకి ఫస్ట్ 29వ తారీఖు 11వ నెల పెరాలసిస్ 4కి 5కి వచ్చింది. 5 days హాస్పిటల్లో ఉంచాము. అక్కడ ఫిజియోథెరపీ మాకు నచ్చలేదు. అక్కడి నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చిన తర్వాత మాకు ఫిజియోథెరపీ డాక్టర్ గారు మాకు పరిచయం అయ్యారు. మా అమ్మకి 5 రోజుల తర్వాత నుంచి ట్రీట్మెంట్ ఇప్పుడు దాకా 15 days ట్రీట్మెంట్ జరుగుతానే ఉంది. అన్ని మంచంలోనే బాత్రూమ్ కానీ బాస్ కానీ కాళ్ళు చేతులు ఏమి కదలకుండా ఉండిపోవటము, ప్లస్ వాటర్ పొయ్యటం కానీ మేము కూర్చోబెట్టడం కానీ 3 మనుషులు కావాల్సి వచ్చేది. అట్టాడిది ఇప్పుడు మా అమ్మ ఈ 15 రోజుల్లో ఇంత త్వరగా కోలుకుంటుందని మేము అనుకోలేదు. మా బాబు ఫిజియోథెరపీ డాక్టర్ గారిని తీసుకొచ్చి మర్మత్ డాక్టర్ గారిని తీసుకొచ్చి మాకు ఈ పరిచయం చేసి నమ్మకం ఉంది అని. మీ అబ్బాయి నేను ఫ్రెండ్సే. మా అమ్మకి నమ్మకంగా ఉందమ్మా ఉంటది అని చెప్తే సరే కానీ అయ్యా చేద్దామని అని చేసేటప్పటికి క్రిస్టమస్ కల్లా నడిపిస్తాను అని అన్న మనిషి క్రిస్టమస్ కన్నా ముందే నడిపించారు. మాకు చాలా సంతోషంగా ఉంది. ఆ సార్ని వాళ్ళని ఫ్యామిలీని దీవించాలని కోరుకుంటున్నాను.